గుడినే మార్చడానికి ప్రయత్నం చేసి పట్టపగ దొరికిపోతే దానిలో కేసు పెట్టరా? అలా మత కలహాలు రెచ్చగొట్టని ప్రయత్నం చేస్తే వీడియో కెమెరాలు వీడియో ఫుటేజ్లో క్లియర్గా కనిపించి అక్కడున్న శివలింగాన్ని ఎత్తి ఇంకో ఏదో పెట్టాలని ప్రయత్నం చేస్తే దాని మీద చర్య తీసుకుంటే ప్రతిపక్షాల మీద దాడి చేసినట్టు లెక్క. అంటే మీరు ఏం చేసినా, ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించినా, మీరు విగ్రహాలని విధ్వంసం చేసినా, లేకపోతే మీరు ఏదైనా మత కలహాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా, ఏదైనా విధ్వంసాలు రెచ్చగొట్టినట్టు మాట్లాడినా ప్రభుత్వం ఏం చేయకుండా ఉంటే ప్రతిపక్షాలని ఊరుకుంచినట్ల బాగున్నట్ట. అదేం ధర్మం అండి మాట్లాడేది? క్లియర్గా వీడియో ఫుటేజ్లో దొరికారు, రాజమండ్రి సంఘటనలో దొరికారు, శ్రీకాకుళంలో దొరికారు, అచ్చెన్నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో దొరికారు. ఆ దొరికిన వాళ్ళని శిక్షించారు, పోలీసులు పట్టుకుంటారు, అది సహజం. అది అలా ఫుటేజ్లో లైవ్గా దొరికితే వాళ్ళని కూడా పట్టుకోవద్దని అంటాం. అసలు మీకు ఏం మర్యాద? అది చట్టాన్ని గౌరవించడం మీకు అది కరెక్టా? అది అందువల్ల ఆ ఆరోపణని పూర్తిగా ఖండిస్తున్నాం. దానిలో కరెక్ట్ సాక్ష్యాధారాన్ని మేము అమిత్ షాకే రేపిస్తాం. మేము అదేవిధంగా దేవాలయం మీద దాడులు దొరుకుతున్నారు కదా, ఒక్కొక్కళ్ళు దొరుకుతూ ఉన్నారు. వాళ్ళకి టీడీపీ సంబంధాలునే ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. పట్టుకునేయండి పోలీసులు, ఎవరెవరిని పట్టుకుంటారో, ఎవరెవరు లైవ్లో ఉన్నారో, ఎవరెవరు ఫుటేజ్లో ఉన్నారో, దేవాలయం మీద ఎందుకు చేశారో, ఏ విధంగా ఈ రాష్ట్రంలో మత కళాలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారో వాళ్ళ జాతకాలన్నీ బయటపడతాయి కదా. రేపు కేంద్రానికి మేము కూడా చెప్తాం ఆ విషయాలన్నీ కూడా. ఖచ్చితంగా లైవ్ ఫుటేజీల్లో దొరికితే విధ్వంసాలు ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని టీడీపీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడటం ఏం సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా బలవంత మత మార్పిళ్ళు ఎక్కడ జరిగాయని అంటే మీకంతా భయాందోళన. ఏదో విధంగా ఈ రాష్ట్రంలో మతం ద్వారా షెల్టర్ తీసుకోవాలి, మత కలహాలు రగులుతున్నాయని చెప్పి భయాందోళన పెట్టి ప్రజల నుంచి సానుభూతి పొందాలి. ఈ రాష్ట్రానికి మత కలహాల చరిత్ర ఎక్కడన్నా ఉందా? ఇప్పుడన్నా 1000 సంవత్సరాల చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 1000 సంవత్సరాల చరిత్రలో ఎక్కడైనా ఎప్పుడైనా మత కలహాలు జరిగిన సంఘటన ఎక్కడన్నా ఉందా? అలాంటి ఆనవాయితీ ఉందా? ఇక్కడ చాలా మంచి మత సామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఉండే వాతావరణం. ఇక్కడ ఎలాంటి పరాయి పరిపాలన జరగలేదు, ఒక బ్రిటిష్ పరిపాలన తప్పితే ఇంక ఎలాంటి పరిపాలన జరగలేదు. అలాంటి వాతావరణం ఉంటే 1000 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1000 సంవత్సరాల్లో ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా మత కలహాలు జరిగినాయని చరిత్ర ఉందా ఈ రాష్ట్రంలో? అలా లేకపోతే మీకు రాజకీయంగా ఓటమి జరిగిన తర్వాత, రాజకీయంగా ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇప్పుడు కేవలం రాజకీయ లబ్ధి కోసం మత కలహాలు జరుగుతున్నాయని ఒక గ్లోబల్ ప్రచారం చేసి సానుభూతి పొందాలని చూడటం ఎంతవరకు సమంజసం? రాజకీయాల కోసం, రాజకీయ అవసరాల కోసం లేని దాన్ని ఆ దుష్ప్రచారాన్ని చేసి ప్రజల్ని సానుభూతి పొందాలని చూడటం ఏం కరెక్టో ఒకసారి ఆలోచించమని పార్లమెంటు సభ్యులకు నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ పార్టీ నుంచి వందలాదిగా తరలిపోతూ ఉన్నారు, వందలాదిగా వేరే పార్టీలకు వెళ్తా ఉన్నారు, వైసీపీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఈరోజు పంచాయతీ ఎన్నికలు చూస్తే గ్రామాలు మరి రాజీలు అవుతున్నారు, మరి ఒక యునానిమస్ ఎలక్షన్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని రాజకీయ రహితంగా వాళ్ళందరూ పెద్దలంతా మాట్లాడుకుంటున్నారు. చాలా గ్రామాల్లో ఆ వాతావరణం ఉంటే దాన్ని చెడగొట్టడం కోసం మీ ప్రయత్నాలు మీరు చేయటం, ఏదో ఉందని ఎవరో ఒకరిని పట్టుకొని ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి నామినేషన్ లేపించి దాన్ని చెడగొట్టే వాతావరణం క్రియేట్ చేయటం, దానికి మీ పార్టీ నుంచి ఇతర పార్టీలకి మైగ్రేట్ అయిపోతూ ఉంటే దాన్ని ఒప్పుకోవడం సిద్ధం, మీ మనసు సిద్ధం లేక మత మార్పులు జరుగుతూ ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడటం రాజకీయంగా దివాళకోరతరం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మీ పార్టీలో ఉంచుకోండి. వాళ్ళని ఏ విధంగా మీ పార్టీలో ఆ క్యాడర్ను రిటైన్ చేసుకోవాలో మీరు ఆలోచించుకోండి, మీరు ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి. అది చేయకుండా మీ పార్టీ నుంచి వేరే వాళ్ళ పార్టీలకు వెళ్ళిపోతూ ఉంటే, మీ పార్టీ నుంచి వైసీపీకి తండోపతండాలుగా జాయిన్ అవుతూ ఉంటే మీరు దాన్ని మాట్లాడకుండా, దాని గురించి మీ ఆత్మ పరిశీలన చేసుకోకుండా, ఎందుకు మా పార్టీ వదిలిపెట్టిపోతున్నారో ఆలోచించుకోకుండా ఇతర పార్టీలో పోతుంటే, వైసీపీ పోతుంటే మత మార్పులు జరుగుతున్నాయని దానికి రంగు వేయటం ఏం సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా ఆ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తాను. అమిత్ షా గారికి నిన్న ప్రవీణ్ చక్రవర్తి వీడియో చూపించారు. అయ్యా, ప్రవీణ్ చక్రవర్తి అనే ఒక అతను మరి ఎప్పుడు ఆ వీడియో జరిగింది ఎప్పుడు
2016-17లో జరిగింది. అంటే ఎవరి హయాంలో జరిగింది అది? టీడీపీ హయాంలో కాదా? దానికి బాధ్యత ఎవరు వహించాలి? అప్పుడు వీడియోని ఇప్పుడు ప్రచారం చేసి ఈ ప్రభుత్వం మీద నెట్టాలని చూడటం ఎంతవరకు మీకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందువల్ల రేపు అమిత్ షా గారికి ఆ విషయం కూడా మేము చెప్తాం. మేము 2016-17లో మీ హయాంలో జరిగితే అది నిన్న పార్లమెంట్ సభ్యులు వెళ్ళి అమిత్ షా గారికి చూపిస్తారా? అదే మేము ప్రూఫ్స్తో చూపిస్తాం. అతను 16-17లో తెలుగుదేశం హయాంలో అతను ఈ వీడియో ఫుటేజ్ మాట్లాడాడు. ఆ బాధ్యతని తెలుగుదేశం స్వీకరించకుండా ఇప్పుడు ప్రభుత్వం మీద కావాలని నిందారోపణ చేస్తున్నారు. ఇలాంటి విషయాల్ని ఈ ప్రభుత్వం సహించదు, మత కలహాలు రెచ్చగొట్టే వాళ్ళ మీద తీవ్ర చర్యలు తీసుకుంటుంది అనే సంకేతాన్ని ఎస్టాబ్లిష్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీరు అబద్ధాలు చెప్తారా? మరి 16-17లో మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదండి? అంటే మీరు వదిలేస్తే ఇప్పుడు అది వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటి మీద చర్యలు తీసుకొని అతను అరెస్ట్ చేసింది. ఏ ప్రభుత్వం అరెస్ట్ చేసింది? ప్రవీణ్ ప్రకాష్ని, ప్రైవేట్ చక్రవర్తిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు అరెస్ట్ చేసింది. మీరు ఎందుకు అరెస్ట్ చేయలేపారు ఆ రోజు? మీరు ఎందుకు ఉదాసీనత వైఖరి అవలంబించారు? అందువల్ల రాజకీయ లబ్ధి కోసం మత కలహాలని, మత వాతావరణం రెచ్చగొట్టడం ఈ రాష్ట్రంలో ప్రజలు సహించరు. ఈ రాష్ట్రానికి 1000 సంవత్సరాలుగా చిన్న మత ఘర్షణ జరిగిన వాతావరణం కూడా లేదు. లేని దాన్ని మీకున్న కొన్ని ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు తిరస్కారానికి గురి అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మళ్ళీ ప్రధానమంత్రి గారి మీద మన హయాంలో మనం ఏం మాట్లాడాం? మోడీ గారి మీద ఎలా మాట్లాడాం ఒకసారి మీరు వీడియోస్ చూసుకోండి. మీరు ఆ వీడియోస్ కూడా మీరు సబ్మిట్ చేస్తారు మా ఎంపీలు, మా పార్లమెంట్ సభ్యులు. ప్రవీణ్ చక్రవర్తి కాదు, దేవాలయ వీడియోలే కాదు, ప్రధానమంత్రి మీద, మోడీ గారి మీద మాట్లాడిన వీడియోలు కూడా రేపు సబ్మిట్ చేస్తారు. అమిత్ షా గారి మీద దాడి చేసింది ఎవరి హయాంలో సార్? దానికి బాధ్యత వహించరా? అప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు మీరు? ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? అమిత్ షా గారు అప్పుడు నాయకుడు కాదా? అప్పుడు జాతీయ అధ్యక్షుడు పార్టీకి, బీజేపీ పార్టీకి తిరుపతిలో ఆయన మీద దాడి చేశారు కదా, అది అప్పుడే మర్చిపోయారా? ఇవన్నీ కూడా మేము కూడా అక్కడ ఇస్తాం, అమిత్ షా గారికి చెప్తాం, జరిగిన వాస్తవం ఏంటో చెప్తాం. మేము అమిత్ షా గారి మీద మోడీ గారి మీద ఏం మాట్లాడేది మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈరోజు మళ్ళీ కనకమేడల గారు మాట్లాడుతూ ఉన్నారు. కనకమేడల రవీంద్ర గారు ఎంపీ, గౌరవ రాజ్యసభ సభ్యులు. ఆయన ఎంత సమాచారం లేకుండా మాట్లాడుతున్నారా, లేకపోతే కావాలని బుర్ర జల్లుతున్నాడా? ఆయన మరి ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అయ్యా రవీంద్ర గారు, ఎందుకు అలా మీరు పార్లమెంట్ సాక్షిగా ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఒక్క మత మార్పిడి ఎక్కడ జరిగిందా ఈ రాష్ట్రంలో? ఒక్క మత ఘర్షణ జరిగిందా? 2-3 చోట్ల ఫుటేజీలు బయటపడింది తెలుగుదేశం పాత్రతో కాదా? శ్రీకాకుళంలో, రాజమండ్రిలో, మరొక చోట ప్రవీణ్ చక్రవర్తిది తెలుగుదేశం హయాంలో కాదా? అందువల్ల లేనివి ఉన్నవిగా ప్రచారం చేయటం, బురదజల్లే కార్యక్రమాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇవన్నీ కూడా ఏ విధంగా తమరు అమిత్ షా మీద అటాక్ చేశారో, ఏ విధంగా మోడీ గారికి ఆయనకు కుటుంబం లేదు, నాకు ఒక కుటుంబం ఉంది, ఆయనకి దిక్కు దివాణం లేదు, నేను ఎప్పుడో ప్రధానమంత్రి, నేను ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యా, నేను కేంద్రంలో చక్రాన్ని తిప్పా, నా తర్వాతనే అతను రాజకీయాల్లోకి వచ్చాడు అని తమరు ఆ రోజు మాట్లాడినప్పుడు అమిత్ షా గారి మీద ఆ రోజు మీకు గౌరవం లేదా? మోడీ గారి మీద మీకు గౌరవం లేదా? ఇప్పుడు ఎందుకు వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నారు? కేవలం రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడుతున్నారు. అది మంచిది కాదు. ఈ కమ్యూనల్ వాతావరణం రెచ్చగొట్టడం మంచిది కాదు. మత ఘర్షణ రెచ్చగొట్టడం మంచిది కాదు. ఈ మత ఘర్షణ రెచ్చగొడుతున్నది ఈ ప్రూఫ్లన్నీ కూడా శ్రీకాకుళంది, రాజమండ్రి